ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. వెనకటి ఒక ఆమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీలతోటి ఎత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట. సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి దగా చేశారు. ఇవాళ చౌకగా వచ్చే సౌర ఇంధనాన్ని అందుబాటులో లేకుండా చేసావు. వేల కోట్లకి అమ్ముకోవడం కోసం ఆ ప్రాజెక్టులని చౌక ధరకు వచ్చే సౌర విద్యుత్తు లేకుండా చేసావు. నాసి రకం బొగ్గు కొనవు కమిషన్లు కక్కుతుబడి. ఫలితంగా థర్మల్ స్టేషన్లు సరైన విధానంలో నడవలే. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి కరెంటు కొని తేవటం వల్ల లైన్ ఛార్జీలన్నీ పెరిగిపోయినాయి, లైన్ లాసెస్ పెరిగిపోయినాయి. ఫలితంగా తీవ్రమైన ఒడిదుడుకుని విద్యుత్ సంస్థలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ చేతాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు. ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు. ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనంతో నింపి. ఫలితంగానే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఏదో అయిపోయింది ఇంకా చేయలేదని. 10.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావో జనానికి తెచ్చి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక రోడ్డు వేసావా, ఒక బ్రిడ్జి కట్టావా, ఒక కార్యాలయం నిర్మించావా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ పక్కదారి పట్టించావు. వ్యవస్థలంతా నీరుగార్చేసావు. ఫలితంగా ఈ రోజున ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. ఆర్థిక సర్దుబాట్లు, నీటిపారుదల రంగం అంతా నీరుగార్చేసావు. రహదారులను ఛిద్రం చేసావు. ఇవాళ మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి. స్థానిక సంస్థలంతా నిర్వీర్యం చేశావు. అందువల్ల నువ్వు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. నీ తప్పులన్నీ లెక్కించబడతా ఉన్నాయి. ఈ మద్దతుదారులు కరువు అయిపోతూ ఉన్నారు. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరెంటు ఛార్జీలు పాత బాకీల కింద రావటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. రేట్లు పెరగటానికి విద్యుత్ సంస్థల నుంచి కొన్న అధిక రేట్లకు కొన్న ఫలితంగా భారం మనమే పడుతూ ఉంది. రేట్లు తగ్గాల్సిన పోయి పెరిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ప్రజలకి అర్థం కావడం కోసం చెబుతున్నాం. రాబోయే రోజుల్లో కరెంటు రేట్లు తగ్గుతాయి, తగ్గిస్తాం. ఈ మాట 100% యథార్థం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు సరఫరా అయ్యేలాగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ వేసుకుంటూ వెళ్తాం. సౌర విద్యుత్తుని
పవన విద్యుత్తుని పెంచుకుంటాం, దాని ద్వారా ధరలు తగ్గేలాగా చేసి ఆ వార రిలీఫ్ ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన. ఇవాళ అనేక రంగాలకు రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కోసం అనేక రాయితీలు ఇవ్వాలి, దాంట్లో పవర్ సెక్టార్లో కూడా ఇవ్వాలి. మీరు చేసిన నిర్వాహకం వల్ల అనేక పరిశ్రమలు మూలబడిపోయినాయి. వారికి ఇవ్వాల్సిన రాయితీలు నీవు ఇవ్వలా. మత్స్య పారిశ్రామికులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, నూలు మిల్లులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, పంచదార మిల్లులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు. వేల కోట్లలో పెరిగిపోయినాయి బకాలు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఇవ్వనందువల్ల పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి, ఉద్యోగ కల్పన లేకుండా పోయింది. ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం. అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో. ప్రజలు గమనిస్తున్నారు. ఎస్, వీఆర్ ఇంప్లిమెంటింగ్. నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నావు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని తాపేశాం. ఒక ఉద్యోగ నియామకం చేయాల, సర్వీస్ కమిషన్ వర్కే చేయలే. ఇవాళ సర్వీస్ కమిషన్ పని ప్రారంభించింది. 16,000 టీచర్ల ఉద్యోగాల భర్తీకి, 6,000 కానిస్టేబుల్ భర్తీకి ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం. త్వరలో నియామకాలు జరగబోతున్నాయి. ఏం ముఖం పెట్టుకు మాట్లాడతారు? నువ్వు ఒక్కొక్క పథకం అమలు చేయడానికి 5 ఏళ్ళు కూడా నీకు సరిపోలా, చేయలే. ఫ్రేమ్లో బాగుందండి. ఎవరైనా ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో 90వ దశకంలో భారతదేశాన్ని మనకి ఏ నొప్పి తెలియకుండా సంస్కరణల బాట పట్టించిన పివి నరసింహారావు గారి ప్రధాన అస్త్రం, కుడి భుజం, ప్రపంచం మెచ్చినటువంటి ఆర్థిక నిపుణుడు, 10 ఏళ్ళు ఈ దేశాన్ని శరవేగంతో అభివృద్ధి వైపు పరుగులెత్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు. సుదీర్ఘమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా, శత్రువుల చేత కూడా ఒక్క మాట అనటానికి అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరన్నా సరే యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ ఎలా ప్రవర్తిస్తే దేశానికి మంచిది, తనకి మంచిది, తనున్న పార్టీకి మంచిది అనేటువంటి ఒక ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తున్నాను.
ఆయనతో పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు నేను లోక్సభ సభ్యుడిగా ఉండటం, మన తెలుగు రాష్ట్రాల్లో చూడగానే పేరు పెట్టి పిలవగలిగినంత సన్నిహితంగా మెలగగలగటం నా అదృష్టం. ఎంత సమర్థవంతంగా ఆయన సంస్కరణల్ని అమల్లోకి తేగలిగాడంటే మీకు ఒక్క ఉదాహరణ అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సరిగ్గా 90వ దశకంలో యుఎస్ఎస్ఆర్ అని మనం పిలుచుకునేటువంటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒక పవర్ సెంటర్. అది అమెరికా ఒక పవర్ సెంటర్ అయితే రష్యా యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ సెంటర్. మన మిత్ర దేశం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా నిలబడినటువంటి దేశం. అటువంటి దేశం సంస్కరణలు పెట్టక తప్పని పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతటి పతనానికి వెళ్ళిపోయిందంటే, ఇది నేను కూడా మ్యాగజైన్స్, ఆ రోజుల్లో మ్యాగజైన్స్లో పతాక శీర్షికల్లో వచ్చిన స్టోరీ. రష్యాలో ఒక ఆవిడ వెళ్ళి ఒక మీట్ స్టోర్స్లో, అంటే మాంసపు దుకాణంలో మాంసం కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని కడుక్కుని కోసుకుని వండుకుంటారు. కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు ముక్క కనబడింది ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో. ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి ఆవిడ పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది. ఇందులో చిన్న లోహపు ముక్క ఏదో వచ్చిందని, నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు. ఏంటి ఈ ముక్కని? ఆ పరిశోధనలో ఏం తేలిందంటే ఆ ముక్క ఒక బుల్లెట్, ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం, నరమాంసం. ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి శవాల్ని దాన్ని అంతా కూడా మామూలు మాంసం కింద తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకి అమ్మేస్తే చవకగా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా. ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా, ఏదైనా చూసుకోండి, ఒలింపిక్స్ చూసుకోండి, లేదు కోల్డ్ వార్, అటు ఉంటే రష్యా వైపు ఉండాలి, లేకపోతే అమెరికా వైపు ఉండాలి. అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశం ముక్కలైపోయింది. మనిషి మాంసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు. ఎందుకంటే చౌకగా అదే దొరుకుతుంది, అదే కొనుక్కున్నారు. అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణల్ని రాజకీయంగా పివి నరసింహారావు గారు, ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటిమాటికి అప్పుడు మనందరం విన్నాం. ఆ టైంలో ఉన్న వాళ్ళందరం ఈయన జేబులోనే పెట్టి తిరిగేవాడు రాజీనామా మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు. ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు, నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలాంటి మాటలన్నీ పడే అలవాట్లేదు అతనికి. చాలా సింపుల్ లివింగ్, చాలా మామూలు మనిషి. పివి గారు తీసుకొచ్చి ఆయన పెట్టాడు. పెడితే పివి గారితో చెప్పేవాట, నేను రాజీనామా అంటే ఏ అక్కలేదు, రాజకీయం నేను చూసుకుంటాను, ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకో, నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని. పివి నరసింహారావు గారు 91 to 96లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే వేశారో, చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పాడు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన అడ్వైజర్గా తెచ్చుకున్నాడు. ఇదే మనిషిని పివి గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. చేస్తే చంద్రశేఖర్ నవ్వుతూ కామెంట్ చేశాడు, నేను గడ్డం గీసుకోవడానికైనా ఒక బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పివి నరసింహారావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం జరుగుతుందో. ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది. చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది. డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ దేశం పివి చేతిలోకి వస్తే సమర్థుడైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడైనా. తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు, మనకు అందరికీ ఏంటంటే మన్మోహన్ సింగ్ నోరిప్పుడు మౌనముని అని, కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెల మీడియాని మీట్ అయిన ప్రధానమంత్రి నేనైతే అంతకుముందు వినలేదు. ఎందుకంటే మీడియాని మీట్ అవ్వాలంటేనే చాలా ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. ఇంకా సభల్లో, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, అక్కడ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పని లేదు.
కన్సర్న్ మంత్రులు ఉంటారు, వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్తారు. ఎప్పుడో చాలా పెద్ద పెద్ద అంశాలు అయితే ప్రధానమంత్రి వచ్చి చెప్పాలి సమాధానం అని గొడవ చేస్తారు తప్ప ప్రధానమంత్రి కూర్చుంటే చాలు. ప్రెస్ మీట్ అలా ఉండదు. ప్రెస్ మీట్లో చైనా గురించి ఏదో మీకు తెలియదే ఉంది, మీరంతా ప్రెస్సే కదా. చైనా బోర్డర్ గురించి ఏదో మాట్లాడదామని ప్రెస్ మీట్ పెడితే అందులో కేరళలో తుఫాన్ గురించి మాట్లాడండి అంటారు, ఎంత కేటాయించారంటారు. ఎప్పుడు కూడా ఎంబ్రాస్మెంటే ప్రెస్ మీట్లు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి. కానీ ఆయన ప్రతి నెలా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ మానడం సమస్య లేదు. ప్రెస్లో అందరికీ ఏదో 4 క్వశ్చన్లు వేయండి 10 క్వశ్చన్లు వేయండి అని కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఆ చివర ఆయన 2 సార్లు చేయొత్తాడంటే ఈయనే చెప్పేవాడు నెమ్మదిగాను, అతన్ని ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు లేకుండా. 200-300 మంది ఉండేవారు ప్రెస్. ఏనాడు కూడా మనకేంటంటే జనరల్గా గట్టిగా మాట్లాడడం, బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనకి పెద్ద అలవాటు లేదు. అందుకే ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు ప్రారంభ సభలు రాష్ట్రమంతటా జరుగుతూ ఉన్నాయి. నిన్న దేశమంతటా కాన్పూర్లో ప్రారంభమైనాయి. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు మరి వాళ్ళు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 2 పార్టీలు, ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఇవాళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు, ఏమాత్రం దానితో సంబంధం లేని వాళ్ళు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని ఇవాళ స్వాతంత్ర సమరయోధులను అవమానపరుస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీని గౌరవించడం లేదు. సాక్షాత్తు పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా అవమానిస్తూ ఉన్నారు. వీరికి ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన విశ్వాసం లేదు. పైగా వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని, ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం రాజ్యాంగ యంత్రాంగానంతా కూడా ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పైగా ఇవాళ నీతులు చెప్పే బీజేపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు అవినీతి లంచగొండితనం జరుగుతూ ఉంది అని చెప్పి, స్కాములు ఉన్నాయని చెప్పి ఆ ముఖ్యమంత్రులను మంత్రులను అనేక మంది జైళ్లలో పెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియాని జైల్లో పెట్టారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కూడా జైల్లో పెట్టారు. మరి ఎవరైతే మీ పార్టీ కండువా కప్పుకుంటారో ఆ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రం పవిత్రులైపోతారా అని నేను అడుగుతాను. మీ పార్టీ కండువా కప్పుకుంటేనేమో పవిత్రుడు, లేదంటే మాత్రం జైలుకు పంపుతామని బెదిరిస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. పైగా నాకు అర్థమే కాలే, మన రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఆమె మన వాజ్పేయి గారి 100వ జయంతి రోజు కండువాలు కప్పుతూ ఉంది. అరే, అతను తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనేమో అవినీతిపరుడా, ఇప్పుడు అదే డైరీ చైర్మన్ మీ బీజేపీ కండువా కప్పుకుంటే నిజాయితీపరుడా అని నేను అడుగుతా ఉన్నా. పైగా ఈమె ఎన్టీ రామారావు గారి కూతురు. రామారావు గారు పార్టీ ఫిరాయించారు, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని చెప్పి అసెంబ్లీనే రద్దు చేసిన చరిత్రకారుడు ఆయన. మరి అలాంటి ఎన్టీ రామారావు గారి కడుపున పుట్టావు, పైగా వాజ్పేయి గారి 100వ జయంతి చేస్తూ ఉన్నావు. వాజ్పేయి గారు ఆయన బీజేపీ అయినా ఆయన ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడలే.
13 నెలల పరిపాలన ఒక్క ఓటుతో ఆయన పడిపోయాడు. ఆయన ప్రధానమంత్రి పదవి పోగొట్టుకున్నాడు తప్ప మీలాంటి అనైతిక రాజకీయాలకు, అపవిత్ర రాజకీయాలకు, అసాంఘిక రాజకీయాలకు, ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడలే. కాబట్టే చెప్తా ఉన్నా, ఇవాళ బీజేపీ అనేది నీతిమాలిన పార్టీగా మారింది. ఇవాళ పెద్ద ఎత్తున ఈరోజు అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళందరినీ కూడా ఈరోజు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం అవినీతి పరులందరూ కూడా పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. మీ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఈ దేశాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, లౌకికవాదాన్ని, ప్రజాతంత్రవాదాన్ని నిలబెట్టడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా మేమందరం కూడా ప్రతినబుంతా ఉన్నాం. ఎంతో ఉత్సాహంగా ఇవాళ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా శతవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గురించి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు. ఆయనలోని ప్రత్యేకత ఏంటంటే అన్ని పార్టీల వారు ఆయన అభిమానిస్తారు. సాధారణంగా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించడం, దేశించడం చేస్తారు తప్ప ఈయన ఎవరు కూడా విమర్శించడం లేరు. అలాగే ఈయన కూడా ఎవరిని విమర్శించేవాడు కాదు. ఆ పత్రికా సోదరులతో కూడా సొంత సోదరులాగా భావించి పత్రికా విలేకరులు అందరితోటి కూడా చాలా సనువుగా సొంత స్నేహితుల్లా ఉండేవాడు ఆయన. మరి ఈవేళ భారతదేశం ఈ స్థితిలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిందంటే కారణం మన్మోహన్ సింగ్. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అనుకున్నాయి భారతదేశం దివాలా ఎత్తేసింది, అయిపోయింది భారతదేశం పని. అటువంటి టైంలో మన భారతదేశానికి మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఒక సామాన్యమైన వ్యక్తి భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయటువంటి పెద్ద విషయం కాదు. మరి ఆయన గురించి పొగడటం, ఇలా ఆయన గురించి చెప్పడం అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన డిగ్రీలు కూడా మరి ఎకనామిక్స్లో, ఆయన ఆర్థిక శాస్త్రంలో అనేక యూనివర్సిటీస్ నుంచి డాక్టరేట్లు కూడా పొందాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి అమెరికాలో గ్రీన్ కార్డు ఎలా ఉంటుందో ఆధార్ కార్డు కల్పించిన మహనీయుడు. అలాగే ఇండస్ట్రీస్ దేశ అభివృద్ధి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా ప్లాన్ చేసిన మహనీయుడు. ఆయన లోటు పోయటం వల్ల కాంగ్రెస్ పార్టీ కాదు, దేశ ప్రజలకు కూడా తీరం లోటు అనుకుంటూ భావించుకుంటూ సిద్ధాంతాలు కట్టిస్తారు. ప్రధాని భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన రూపకర్త మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ భారతదేశం తీరం లోటు. వారి యొక్క హాయంలో 2004 నుంచి 2014గా భారత ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కల్పించే నిమిత్తం భారత జాతీయ ఆహార ఉత్పత్తి పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రయోజనాలు ఆదుకున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజలకు ఎవరికి అవగాహన కల్పించకుండా ఈ యొక్క సోషల్ సర్వే లేకపోతే ఎస్సీ సర్వే నిర్వహించడం అనేది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫలాలు, ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు కింద వరకు వెళ్ళాలనే ప్రభుత్వ సదుద్దేశం ఏదైతే ఉందో అది వెళ్ళకపోగా ప్రజలకి నష్టమే అవుతుంది. దానిపైన మేము స్పందించి వెంటనే ప్రజలకు ముందుకు దీని విషయంలో తెలియజేయాలని వచ్చాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి కలెక్టర్ గారి దగ్గర నుంచి సెక్రటరీ వరకు కూడా దీనికి ఎవరికి చేయవలసిన డ్యూటీస్ వారికి నిర్దేశించారు. కానీ ఎందుకు అక్కడ వాలంటీర్లు చేసిన దాన్నే ఈ ప్రభుత్వం కూడా దాన్ని నిర్ధారించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఏకసభ్య కమిషన్ వేశారో ఆ తర్వాత నుంచి వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ప్రభుత్వం మరలా దీన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరలా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు అని తీయాలంటే తాజా సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని, దీన్ని 6 రోజులు కాకుండా ఇంకా వ్యవధి పెంచి
నిజాయితీగా చేయాలని, లేని పక్షంలో మేమందరం కలిసి కూడా రూరల్ ఏరియాలు కూడా తిరిగి దీనిపై ఆందోళన సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ, అలాగే మేము నాయకులందరం కూడా అధికారుల్ని నాయకుల్ని కూడా ఈ రోజు నుంచి కలవడానికి సిద్ధపడుతున్నాం. అలాగే మాదిగలందరూ కూడా ఏకమై ముందు మన హక్కుల కోసం పోరాడాలని, అలాగే ఇలాంటి కుట్రలు మనం తిప్పుకొట్టాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా జై భీములు, జై చోటరాజు.